హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ అయితే ఇది ఎక్కడ కాదండి, అల్లూరు జిల్లాలోనే ఉంది ఈ రోడ్డు. ఇది ఎప్పుడంటే అప్పుడు ఎన్టీ రామారావు ఉండినప్పుడు చేసినటువంటి రోడ్ ఇది. ఇప్పుడు దాకా అలాగే ఉందండి, మెట్టలు వేసుకొని వదిలేస్తారు ఈ రోడ్ని. ఈ వీడియో అయితే కానీ మన డిప్యూటీ సీఎం దాకా చేస్తారని, అతనికి తెలిసేలా చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడుది కాదండి రోడ్డు, అప్పుడు ఎన్టీ రామారావు చేతుల మీదే చేయించిన రోడ్ ఇది. ఈ 5 కేజీల బియ్యంకి చేతులతో చేసిన రోడ్ ఇది. అప్పుడు జేసీపీ మిషన్లతో చేసిన రోడ్ అయితే కాదు, ఇది చేతులతో పార గుంపం పట్టుకొని చేసిన రోడ్ అండి. ఇప్పుడు దాకా అలాగే ఉందండి. ఇప్పుడు దాకా తార్ రోడ్ అంటే ఇవ్వలేదు ఇది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే గాను మన అల్లూరు జిల్లాలోనే ఉంది. ఇది ఎక్కడ కాదండి, ఏపీ టూరిజం అయినటువంటి అరకువేలి మండలం గన్నేల పంచాయతీ కందులగుడ్డి గ్రామంలో వెళ్ళవలసిన రోడ్ అండి ఇది. అప్పటి నుండి అలాగే ఉందండి. ఈ రోడ్డు మెటలేసి వదిలేస్తారు. మినిమం ఒక 10-11 సార్లు మెటలు వేయడం అయింది ఈ రోడ్లోని. తార అయితే వేయడం లేదు, అలా వదిలేస్తారు. ఇది అప్పుడు ఎన్టీ రామారావు ఉండినప్పుడు చేయించిన రోడ్ అండి ఇది. ఆయన పదవిలో ఉండినప్పుడు చేయించిన రోడ్డు, జేసీబీతోనైతే చేయించిన రోడ్డు కాదు ఇది. ఏంటంటే అప్పుడు ఆయన పదవిలో ఉండినప్పుడు బియ్యంకి చేయించిన రోడ్డు, రైతుల మీద చేయించిన రోడ్డు ఇది. పార గుంపం పట్టుకొని చేయించిన రోడ్ అండి. తర్వాత అయితే మెట్టలు వేయడానికి అని చెప్పి జేసీబీతో లెవెల్ చేసి మెట్టలు వేయడం చేశారు, కానీ తారు మాత్రం ఇప్పటిదాకా వేయలేదండి. ఈ గాథలకి వర్షం వస్తే స్టోరేజ్ అయిపోతుంది వాటర్ అయితే. గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతుంటారు వర్షాకాలం అయితే. ఈ వీడియో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరుస్తారని నేనైతే కోరుకుంటున్నాను, గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు. ప్లీజ్ అండి, పవన్ కళ్యాణ్ వరకు మీరు ఈ వీడియో షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. అప్పటి నుంచి తారు లేదండి, అలాగ మెట్టలేసి అయితే వదిలేస్తారు. పై అధికారులు రోడ్డుగా అలా తిరుగుతున్నారు, చూసుకొని తిరుగుతున్నారు, అయినా పట్టింపు లేదండి. ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా చూసి తిరుగుతున్నారు, అయినా ఈ రోడ్డు గురించి అయితే అసలు పట్టింపు లేదు. ఈ రోడ్డు అలా ఉండిపోయిందండి అప్పటి నుంచి. తర్వాత అయిన రోడ్లు అయితే కానీ అయిపోయాయి.